వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి1 ఆన్సర్కి రిలీజ్ డేట్ ఎప్పుడు? సో చాలామంది స్టూడెంట్స్ రైల్వే ఏఎల్పీ సిబిటి2 ప్రిపరేషన్ కొనసాగిద్దామా లేదా అనే క్వశ్చన్ మార్కులు చాలామంది ఉన్నారు. సో ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి1 సో ఆన్సర్కి రిలీజ్ డేట్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ నేను ఈ వీడియోలో ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైతే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పినాను. సో బీహార్ స్టేట్లో ఒకనొక ఎగ్జామ్లో రీషెడ్యూల్ కావడం జరిగింది. 18th ఫిబ్రవరి జరగాల్సిన ఎగ్జామ్. సో మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చినారు. ద రీషెడ్యూల్ ఎగ్జామ్ ఓకే. సో ద షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 ఆన్ 18th ఫిబ్రవరి ఎట్ వెన్యూ కోడ్ వచ్చేసి సో పాట్నాలో జరగాల్సిన ఎగ్జామ్ సంబంధించి సో రీషెడ్యూల్ అనేది డేట్ కూడా రిలీజ్ చేశారు. సో న్యూ రీషెడ్యూల్ డేట్ వచ్చేసి మనకు March 11th ఉంది. ఓకే. సో ఇది ఎవరికి అంటే పాట్నా వాళ్ళకి, పాట్నా సంబంధించిన స్టూడెంట్స్కి. ఓకే. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? March 11th. ఓకే. సో దీంతో మీరు ఏమైనా అవగాహన రావచ్చు అంటే సో March 11th సో ఏఎల్పీ సిబిటి1 ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అలా అనుకోవాల్సిందే. ఓకే. సో March 11th కంప్లీట్ అవుతుంది. వీళ్ళకి సంబంధించిన ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది ఆల్రెడీ లైవ్లో ఉంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన March 11th రీషెడ్యూల్ ఎగ్జామ్ ఎవరు రాయబోతున్నారో సో వారికి అడ్మిట్ కార్డు రేపు 9th నుంచి రాబోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇలాగే ఉంచండి. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 11th ఎండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో ఆర్ఆర్బీ జేఈ సిబిటి1 ఎగ్జామ్ అనేది మనకు February 25th అయిపోయింది. ఓకే, రైట్. సో ఎవరైతే ఆర్ఆర్బీ జేఈ సిబిటి1 ఎగ్జామ్ రాసినారో సో వారికి సంబంధించిన క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అదేవిధంగా క్వశ్చన్ ఛాలెంజింగ్ కూడా యాక్టివేషన్లో ఉంది. ఓకే. సో ఇది ఎప్పుడంటే February 25th ఈ ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. ఎవరికి? జేఈ సిబిటి1 అయిపోయింది. అయితే ఈ జేఈ సిబిటి1 అయిపోయిన తర్వాత దీని యొక్క ఆన్సర్ కీ అనేది మనకు ఎప్పటి నుంచి యాక్టివ్లో ఉందంటే March 5th నుంచి యాక్టివ్లో ఉంది. స్టిల్ కొనసాగుతుంది March 11th వరకు. అప్ టు March 11th వరకు ఇది రెస్పాన్స్ షీట్ అండ్ క్వశ్చన్ ఛాలెంజింగ్ అగేన్స్ట్ ద రెస్పెక్టివ్ క్వశ్చన్ అనేది సో March 11th వరకు ఉండడం జరిగింది. అదే సో మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించింది సో February 25th అయిపోయిందండి. ఎప్పుడు అయిపోయింది ఎగ్జామ్? Feb 25th అయిపోయింది. దీనికి సంబంధించిన ఆన్సర్కి ఎప్పుడు రావడం జరిగింది? సో ఆన్సర్కి ఎప్పుడు జరిగింది అంటే March 5th నుంచి రావడం జరిగింది. సో March 5th. ఓకే, March 5th రావడం జరిగింది. ఓకే, రైట్. సో బై దిస్ ప్రెడిక్షన్ సో వీ కెన్ క్లియర్లీ కమ్ టు నో వన్ పాయింట్. ఓకే, ఒక పాయింట్ మనం రావచ్చు. సో ఖచ్చితంగా దిస్ ఈస్ మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా దీని మీద మీరు ట్రస్ట్ చేయొచ్చు 100%. ఓకే. సో ఏఎల్పీ రీషెడ్యూల్ డేట్ వచ్చేసి మనకు షిఫ్ట్ 2కి షిఫ్ట్ 3కి సంబంధించిన సో డేట్ వచ్చేసి మనకు March 11th ఇది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్ March 11th కంప్లీట్ అవుతుంది. సో జేఈకి అయితే కేవలం 1 వీక్. ఓకే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆఫ్ డేస్ సో ఆన్సర్ కీ అని రిలీజ్ చేశారు. సో 11th అయిపోతుంది కాబట్టి సో మనం కూడా సో ఏఎల్పీ సిబిటి ఆన్సర్ కీ వచ్చేసి మనకు March 18th లేదా సో అప్ టు March 18th. ఓకే, సో లెస్ దెన్ March 18th. ఓకే, దట్ మీన్స్ March 15th రావచ్చు, లేదా 16th రావచ్చు, లేదా 17th రావచ్చు, 18th. సో అప్ టు March 18th. ఎందుకంటే సో 1 వీక్ తీసుకునే అవసరమే లేదు. ఎందుకంటే సో ఆల్రెడీ ఇది డిలే అయిపోయింది. ఓకే, సో ఇది ఎప్పుడో February 18th అవ్వాల్సింది, తర్వాత March 1st వీక్లోనే రావాల్సిన కీ వచ్చేసి డిలే అయిపోయింది కాబట్టి సో ఎక్స్పెక్టెడ్ డేట్ అప్ టు March 18th. అంటే March 18th లోపు సో March 18th లోపు మీకు సో ఈ ఆన్సర్ కీ అనేది రాబోతుంది. సో వన్స్ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత ఛాలెంజ్కి అదేవిధంగా సో మీరు ఏమైనా రెస్పాన్స్ షీట్ని ఏమైనా ఛాలెంజ్ చేయాలి అనుకుంటే సో దానికి సంబంధించిన ఒక 1 వీక్ టైం కూడా దీనికి ఇచ్చే అవకాశం ఉంది. సో దీనికి కూడా ఒక 1 వీక్ టైం ఇచ్చి మీకు రిజల్ట్స్ కూడా అతి తొందరలో ఓకే సో April 1st వీక్లోనే మీకు రిజల్ట్స్ అనేది రావడానికి పెద్దగా అవకాశం ఉంది. ఓకేనా. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఏఎల్పీ సిబిటి2కి ప్రిపరేషన్కి అంతగా టైం ఇవ్వకపోవచ్చు 100%. ఓకే, సో ఆల్రెడీ ఇంకొక నోటిఫికేషన్ లైన్లోనే ఉంది. దానికి సంబంధించిన వేకెన్సీ అనౌన్స్మెంట్ కూడా దగ్గరగా వచ్చేసింది కాబట్టి సో దయచేసి మిత్రులారా ఇది 2025 రిక్రూట్మెంటు. సో 2026 సంబంధించిన సో ఫస్ట్ నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది ఏఎల్పీ కాబట్టి సో దయచేసి క్యాండిడేట్స్ సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది వేగవంతం చేసుకోండి. సో ఆల్రెడీ మనము ఒక ఎక్స్పెక్టెడ్
కట్ ఆఫ్ కూడా చెప్పినాము. సో దానికి సంబంధించి కొంచెం +1 or 2 పరిధిలో మీరు ఉండేది ఉంటే సో డైరెక్ట్లీగా మీరు ఒక హోప్తోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సాగించవచ్చు. సో చెప్తున్నాను, ఆన్సర్కి ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి అప్ టు March 18th అండి. March 18th వరకు లేదా ఆన్ March 18 ఈ డేట్లోపు అయితే ఖచ్చితంగా ఆన్సర్కి అనేది రానికి అత్యధికంగా ఆస్కారం ఉంది. సో దీన్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకెళ్ళిపోవచ్చు 100%. ఓకేనా, రైట్. సో ఏఎల్పి CBT2కి ఎలక్ట్రికల్ ట్రేడ్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి సంబంధించిన మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ పార్ట్ బి సో ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు మీకు ఇందులోనే ఫ్రీగా టెస్ట్ సిరీస్ వస్తుంది. ఇందులోనే ఫ్రీగా ఈచ్ టెస్ట్ 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 10 గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం ఇందులోనే ఇస్తున్నాము. అదేవిధంగా ఇందులోనే ట్రేడ్ థియరీ క్లాసెస్తో పాటు ఫ్రీగా మీకు ఇందులోనే హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినాము. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అండ్ ఇంకొకటి ఇందులో 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయని చెప్పినాం కదా. సో 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్, ఈచ్ గ్రాండ్ టెస్ట్లో మీకు 75 క్వశ్చన్స్ ఉంటాయి, 750 క్వశ్చన్స్. డ్యూరింగ్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ 750 క్వశ్చన్స్ సార్ ఇంకా 360 degrees ఓరియంటల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చెప్పినారు. సో అప్ టు ఇంకొక 2000+ క్వశ్చన్స్ వరకు మీకు ఇందులో కవర్ అయిపోతాయి 100%. సో సార్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్లో ఇంకా వేరియస్ పాసిబిలిటీ క్వశ్చన్స్ కూడా మీకు అందులో చెప్పినారు కాబట్టి మీరు క్లాస్ వినండి, నోట్స్ యాక్సెస్ చేసుకోండి, టెస్ట్ అటెంప్ట్ చేయండి, టెస్ట్ వీడియో సొల్యూషన్స్ కూడా మీరు వినండి. 100% గ్యారంటీ పార్ట్ బి అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు 100%, అందులో సందేహం లేదు. సో మా క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటాయి. సో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, అండ్ మెటీరియల్ మాత్రం మీకు ఇంగ్లీష్లోనే ఇచ్చారు. ఓకే, రైట్. సో మీకు ఇందులో ఏమేమి వస్తున్నాయని క్లారిటీగా మీకు ఇందులో మెన్షన్ చేసినాము. థియరీ క్లాసెస్తో పాటు క్లాస్ నోట్స్ కూడా రాబోతుంది, అండ్ టెస్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు వస్తున్నాయి, టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, అండ్ ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే స్టూడెంట్స్ బ్యాచ్లో ఎన్రోల్ అయ్యి సో పలానా టెస్ట్ విషయంలో కానీ పలానా కాన్సెప్ట్ విషయంలో కానీ ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఇచ్చినారు ఇక్కడ. ఓకే, సో ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఇచ్చినారు. సో ఇది మీకు యాప్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మీకు సందేహాలు ఉంటే ఒక స్పెసిఫైడ్ నెంబర్ కూడా ఇచ్చినారు, ఆ నెంబర్కి ఇచ్చి మీరు కాల్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ గ్యారంటీడ్ క్వాలిఫై ఇన్ పార్ట్ బి ఎలక్ట్రికల్ ట్రేడ్. సో లాస్ట్ ఇయర్ చాలామంది సో పార్ట్ ఏలో 100కి 65 అబోవ్ వరకు మనకు 70 సో అత్యధికంగా స్కోర్ చేశారు. బట్ పార్ట్ బిలో వాళ్ళు చాలా విఫలం అవ్వడం జరిగింది. సో అందుచేత వాళ్ళు ఉద్యోగం కోల్పోయారు. దయచేసి అర్థం చేసుకోండి, పార్ట్ బిని 80%లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, 100% వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్, సో మీరు ఒకవేళ ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యాప్ని ప్లేస్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఓకేనా, సో ఏఎల్పి అప్డేట్స్ కూడా మీకు త్రూ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సో అభ్యర్థులకి టైం టు టైం రియల్ టైంలో చేరవేయడానికి ప్రయత్నం చేస్తాము. సో దయచేసి యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫర్ RRB ALP అప్డేట్స్ అండ్ క్లాసెస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Q&Q ఎగ్జామ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హ్యావ్ ఎ నైస్ డే.